హలో అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. ఇక్కడైతే చికెన్ కర్రీకి, చికెన్ పకోడీకైతే చికెన్ అయితే సెపరేట్ చేసేస్తున్నాననమాట. అక్కడ బాక్స్‌లో ఉంది కదండీ! అదైతే చికెన్ పకోడీకైతే పక్కకు తీస్తున్నాను. చికెన్ ఆల్రెడీ 2 సార్లు వాష్ చేసుకున్నానండి. మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే చికెన్ పకోడీకి తీసుకుంది శుభ్రంగా వాష్ చేసేసుకొని, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాననమాట. కొంచెమంత కారం కూడా యాడ్ చేశాను. ఈసారి కొంచెం ఎక్కువగానే వేశానండి. ఎందుకంటే మా పిల్లలు కొంచెం అంత ఎక్కువగానే అడిగారనమాట. పోయినసారి అయితే వాళ్ళకి స్పైసీనెస్ తగ్గిందంట. అందుకని చెప్పేసి అడిగారు. మమ్మీ ఇంకొంచెం కారం వెయ్యు అని చెప్పేసి. ఇక దాంట్లోనే గరం మసాలా, చికెన్ మసాలా వేశాను. ఇక కొంచెం అంత కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, కరివేపాకు వేసుకున్నాను. సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీన్నైతే బాగా కలిపేసుకుంటున్నాను. నేనేంటంటే ఎక్కువగా గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీను డీమార్ట్‌లోనే తీసుకొస్తానండి. ఇంట్లో వేయడం చాలా తక్కువ అనమాట. గరం మసాలా ఒకసారి వేస్తే నాకు సరిగ్గా రాలేదు. అప్పటినుంచి నేను గరం మసాలా అయితే అంతగా వేయనండి. నాకేంటంటే ఇంట్లో వేసుకున్న దానికన్నా, నేను వేసిన దానికన్నా కూడా, ఎందుకంటే బయట చాలామంది మా అమ్మ వాళ్ళు కానీ అందరూ చాలా బాగా వేస్తారు. కాకపోతే నాకంత పర్ఫెక్ట్‌గా అయితే గరం మసాలా రాదనమాట. అందుకని చెప్పేసి నేను బయటే ప్యాకెట్స్ తీసుకొని వస్తాను. డీమార్ట్‌లో తీసుకొని వస్తానండి. బాగానే ఉంటుంది. ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అయితే చికెన్ కర్రీకి అయితే కట్ చేసి పెడుతున్నానండి. నేనైతే ఇట్లా ఉల్లిపాయలు కట్ చేసుకునే షార్పర్ ఉంటుంది కదా, అదైతే దాంట్లో వేసేస్తున్నాను అనమాట. కొంచెం సన్నగా పీసెస్ వస్తాయి అని చెప్పేసి. కట్ చేసుకున్నా బాగానే వస్తాయి. కాకపోతే దీంట్లో కొంచెం సన్నగా వస్తే గ్రేవీ టైప్లో బాగుంటుంది అని చెప్పేసి ఈ చాపర్లోనే వేసేస్తున్నాను అనమాట. తొక్కంతా తీసుకొని ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నాకైతే షార్పర్లో వేసే దానికన్నా కూడా చేత్తో కట్ చేసుకున్నా కూడా అదే పని అవుతుందండి. ఎందుకంటే మనకి దీంట్లో వేయడానికి కూడా మనం కొంచెం తక్కువ చిన్న పీసెస్సే కట్ చేసుకోవాలి. దాంట్లో వేసే కన్నా కూడా చేత్తో త్వరగా అయిపోద్ది అనిపిస్తుంది. మళ్ళీ ఇది కడుక్కోవడం అదొక శ్రమ అనమాట. మళ్ళీ ఆ షార్పర్స్ ఎక్కడైనా తగులుతుందా చేతికి అని చెప్పేసి అదొక భయం. ఈ భయాలన్నిటితో కూడా ఎలాగైనా సరే ఈజీనెస్కి అలవాటు పడ్డాం కదండి, ఇలాగే ఉంటుంది.